చెప్పన్నా చెప్పన్నా సార్ సైడ్ రండి సార్. కొంచెం చెప్పు
मधुरि नागौ समेत पश्यदा सौभाग्यमस्ते रत्नाय हरदे वेदमान आयुस्ते आयुस्ते प्रजान्नदो नमो नमो भगवति जायमानन्दा रत्नम्मनाम्नि सह कुटुम्बानाम् एतेषामादिमध्यान्तरहितस्य देवदेवस्याश्वरस्वामिनः प्रीत्यर्थं श्रीमान् श्रीमदाः यजमान्याः यजमानस्य गोत्रोद्भवस्य मोगल्लगोत्रोद्भवस्य నాలుగు రోజులు చేస్తారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కొత్తపట్నం మండలం మడనూరులో శివాలయం ఇప్పుడు కూడా శివరాత్రి సందర్భంగా ఒక 4-5 రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి రథయాత్ర ఈరోజు మొదలుపెట్టారు. ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ, వెనకటి నుంచి వచ్చే ఆనవాయితీ ఇది. కాబట్టి ఎంతోమంది భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చుట్టాలు, వాళ్ళ బంధువులు అంతా కూడా అటు ఈత ముక్కలు కానీ మడనూరు కానీ మండలంలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా కొన్ని వేల మంది ఇక్కడ ఈ 4 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు ఈరోజు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా పోలీసు ప్రొటెక్షన్ కూడా ఎక్కువ పెట్టాం. అదేవిధంగా టెంపుల్కి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు రాకుండా, వాళ్ళకి అన్ని ఇబ్బందులు లేకుండా చూసేదానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసాం. ఈరోజు 3వ రోజు రథోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులకి అందరూ కూడా శివాలయం సందర్భంగా ఈశ్వరుడి ఆశీస్సులు ఉండాలి, అందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తూ, ప్రత్యేకించి అందరికి కూడా మన శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చే ఆనవాయితీ ఇది. అంతకుముందు 14-19 మన టైంలోనే నేను ఫస్ట్ టైం అప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆ రోజు వచ్చేటప్పటికి కరెంట్ లేదు. ఇక్కడ కరెంట్ లేకపోతే ఆ రోజు అడిగాను, ఎందుకు కరెంటు తీసారో పండగ అందరు చుట్టాలంతా వచ్చినప్పుడు అంటే, ఆ రోజు స్తంభాలు అన్నీ దించేసి 3 రోజుల తర్వాత మళ్ళీ స్తంభాలు ఎత్తే పరిస్థితులు ఉంటాయని చెప్పారు. నేను మళ్ళా ఆ రోజు మరుసటి రోజే డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళని పిలిపించేసి నాకు నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మళ్ళీ శివరాత్రి వచ్చే లోపల ఖచ్చితంగా ఆ స్తంభాలన్నీ కూడా మార్పించి దాన్ని అన్నీ కూడా కరెక్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సమస్యను కూడా మన టైంలోనే దాన్ని కంప్లీట్ చేసాం. ఈరోజు పూర్తిగా కరెంటు ఉండేటట్టుగా అన్ని సౌకర్యాలతోటి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఈరోజు మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.